శాసనమండలిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థి నెల్లికంటి సత్యం అన్నారు. పార్టీ బలోపేతం కృషి చేసి తప్పకుండా పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. మావోయిస్టుగా పనిచేయకపోయినా అప్పటి ప్రభుత్వాలు తమపై ఆ కేసులు బనాయించారని ఆరోపించారు. ప్రజలు తమపై పెట్టుకున్న విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తారని అంటున్న సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థి నెల్లికంటి సత్యంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థి నెల్లికంటి సత్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇలా అనిపిస్తా ఉంది, నామినేషన్ దాఖలు చేశారు. చాలా అవకాశంగా ఎమ్మెల్సీగా రావడం సంతోషం. సరే, దీని బాధ్యతగానే గుర్తెరిగి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజల పక్షంగా నిలబడుతందుకు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే దీన్ని ప్రయోగిస్తామని, ఆ రకంగానే ఆలోచన చేస్తామని కోరుతాం. ఏ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని మీకు పార్టీ ఈ కార్యవర్గ సమావేశంలో మీ పేరు ప్రతిపాదించారు? ముఖ్యంగా తక్కినపల్లి శ్రీనివాసరావు కావచ్చు, వారితో పాటు కానీ చాడ వెంకటరెడ్డి కూడా ఈ రేస్ లో ఉన్నట్లు తెలిసింది. ఫైనల్ గా మీకు ఏ ఈక్వేషన్ ద్వారా లభించింది? సరే, జనరల్గా పార్టీలో అనేక మంది కోరుతున్నా ఆఖరికి యావత్ పార్టీ కూడా ఒక ఆలోచన చేసింది. కొత్త తరం యువకులకు కొంత ఇవ్వాలనేటువంటి అభిప్రాయంతోనే పార్టీ అందరూ కూడా ఏకాభిప్రాయంతోనే అభ్యర్థి వైపు ఆలోచన చేయడం జరిగింది. దాదాపు 2.5 దశాబ్దాలుగా ఇటు రెండు ఉభయ సభల్లో ప్రాతినిధ్యం ఒక దాంట్లో ఉంటే ఇంకో దాంట్లో లేకుండా ఉంది. ఇప్పుడు 2 సభల్లో కూడా అవకాశం దక్కినటువంటి పరిస్థితి. ఏ సమస్యల మీద గలంవిప్పు అవుతాం? సరే, ముఖ్యంగా రైతాంగం గాని, కార్మికులు గాని, నిరుద్యోగ యువకులు గాని, ఈ రాష్ట్రంలో సమస్యల మీద కమ్యూనిస్ట్ పార్టీగా అభ్యర్థులుగా మేమంతా కూడా మరి సమస్యల పరిష్కారం కోసం మాట్లాడతాం. తప్పకుండా సమస్యల పరిష్కారాన్ని గలమిప్పుతాం. పార్టీ బలోపేతానికి సంబంధించి ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్తారు సార్? ఇప్పుడు చట్టసభల్లో అవకాశం దక్కింది. సరే, కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయడానికి దీన్ని కూడా బాధ్యతగా గుర్తెరిగి ప్రజా సమస్యల పరిష్కారం వైపు చేస్తూ మరి కార్మిక వర్గాన్ని, రైతాంగం, నిరుద్యోగ యువకుల వైపు ఆలోచన చేసి ఈ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒక కార్యకర్తగా ప్రారంభమై మండలిలో అడుగు పెట్టబోతా ఉన్నారు. అలాగే మీ మీద కొంత చర్చ జరుగుతా ఉంది. ఒక మావోయిస్టు నేతగా కూడా పనిచేశారనేటటువంటి చర్చ జరుగుతా ఉంది. అందులో వాస్తవం ఎంత ఉంది సార్? మేము మావోయిస్టు కాదు, కానీ మా మీద అనేక అక్రమ కేసులు, మావోయిస్టు కేసులు మా మీద పెట్టడం జరిగింది. అంతే తప్ప మేము మావోయిస్టు కదా అన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీగా కొన్ని వైరుధ్యాలతోని మా మీద కొన్ని కేసులు పెట్టారు కదా. ఎన్నడూ గన్ను పట్టి అడవిలో పనిచేయలేదా సార్? ఏం చేయలేదు, గన్ను బట్టి పనిచేసిన సందర్భాలు లేవు. మా మీద అనేక కేసులు, అనేక ఇబ్బందులు పెట్టారు. కానీ ఆనాడున్న కాంగ్రెస్ అంటే వైరుధ్యాలు, ఆ వైరుధ్యాల మూలంగా గ్రామాలలో జరిగినటువంటి ఘర్షణలే తప్ప ఎన్నడూ కూడా ఆ రకంగా లేవు. ఫైనల్ గా కమ్యూనిస్టు కార్యకర్తలకు అటు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇటు కార్యవర్గ సభ్యులకు ఏం చెప్పబోతున్నారు? జనరల్ గా ఇచ్చినటువంటి అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం. ప్రజల వాణిని అంటే ఆ విశ్వాసాన్ని వంపు చేయకుండా నిలబడతామని చెప్తాం. ముఖ్యంగా రైతాంగం, కార్మికులు, నిరుద్యోగ యువకులు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పరిష్కారాన్ని కూడా ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని ఆలోచన చేస్తాం. జనరల్ గా ఒక పార్టీ అనుకున్నప్పుడు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. సరే, ఆ అభిప్రాయాలు వాళ్ళు కూడా చెప్పారు. అయినా కూడా ఏకాభిప్రాయంతోనే నేను అభ్యర్థిగా ఎన్నికైనా, ఏకాభిప్రాయంతోనే అభ్యర్థిగా ఎన్నిక కావడం జరిగింది. మేము ప్రజల పక్షంగా నిలబడతాం, దాన్ని సూచన చేస్తాం. సరే, మిత్రపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీకి సూచన చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని మరి ఆ రకంగా సూచన చేయడం జరుగుతుంది. అవసరం అనుకుంటే ప్రభుత్వము ఆ రకంగా మొండిగా వివరించకూడదని మేము భావిస్తాం. ప్రధానంగా ప్రజా సమస్యల మీద గలం విప్తాం. అలాగే మిత్రపక్షం కాంగ్రెస్ తోని ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యల మీదనే అసెంబ్లీ అటు శాసన మండలిలో పోరాటం చేస్తామనేది కూడా ఆయన ప్రధానంగా చెప్తున్నటువంటి మాటగా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.